ఇండియా ఓవర్ కాన్ఫిడెన్స్. భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ ఎలాంటి అంచనాలు లేని అమెరికా ముందు బొక్కుబోర్లా పడింది. భీకర ఫామ్ లో ఉన్న భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. అమెరికా బౌలింగ్ తో బెంబేలెత్తిస్తుంటే మన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ ను నిర్మించాల్సింది పోయి బాధ్యతారహితమైన షాట్లతో వికెట్లు పారేసుకుంటున్నారు. ఇద్దరు టాప్ మోస్ట్ బ్యాటర్లు డకౌట్. 25 లోపు మరో ఇద్దరు. వీళ్లైనా అలవోకగా 250+ పరుగులు కొట్టిన బ్యాటర్లు అనిపించింది ఇవాళ ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు. శుకోనాన్ని తక్కువ అంచనా వేసిన అమెరికా బౌలర్లు మన వాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. ముంబైలో మన సొంత ఫ్యాన్స్ ముందు ఆడుతూ కూడా ఇంతటి ఆటతీరు చూపించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఒక దశలో 100 పరుగులు చేయగలదా అన్నట్లు అనిపించిన సూర్యకుమార్ ఆదుకోవడంతో 160 రన్స్ చేరుకుని పరువు కాపాడారు. డిఫెండింగ్ ఛాంపియన్స్, టైటిల్ ఫేవరెట్ టోర్నీ జరుగుతుంది సొంత గడ్డపై. అలాంటి టైంలో స్టేడియంలో అభిమానుల అరుపులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. కానీ రెండో ఓవర్లోనే ఆశాకిరణం అభిషేక్ శర్మ డకౌట్ అవగానే స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. తర్వాత ఇషర్, తిలక్ ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్నారు అనుకునే క్రమంలో షార్డ్లే వేసిన ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. ఇక అంతే, అభిమానులు సహా డకౌట్ లో టెన్షన్ మొదలైంది. తర్వాత రింకు, హార్దిక్ ఇలా వరుస ఓవర్లలో ఇద్దరు వికెట్లు కోల్పోయేసరికి భారత అభిమానుల ఆశలు వదిలేసుకున్నారు. ఒక పక్క వికెట్లు పడుతుంటే మరో పక్క కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటి పోరాటం చేశాడు. భారత్ 138 పరుగులకు చేరుకోగలిగిందంటే దానికి కారణం సూర్యనే. క్రీజులో కుదురుకున్నాడు. బిగ్ ఇన్నింగ్స్ ను నిలబెడతాడు అనుకున్న క్రమంలో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. దీంతో మరోసారి అభిమానుల గుండెల్లో జేబుల్లోకి జారుకున్నాయి. తర్వాత ఏ మాత్రం హోప్స్ కోల్పోకుండా సూర్య ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 84 పరుగులతో ఆదుకున్నాడు. అమెరికా బౌలర్లో షార్డ్లీ 3 వికెట్లు తీసుకోగా హర్మిత్ సింగ్ 2, అలీ ఖాన్, మొహసిన్ చెరో వికెట్ తీసుకున్నారు.